మహాచక్రవర్తి సాహితీ సంరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆ మహానుభావుడు. విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే వినుకొండ వల్లభరాయుడు అనేటువంటి వాడు ఈ వాక్యాన్ని చెప్పాడు. శ్రీనాథుని కాలంలో పల్నాటివాడు. ఆయన నోట వచ్చినప్పుడు ఈ వాక్యానికి ఇంత బలం రాలేదు. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో అనడంతో దానికి ఆ బలం వచ్చిందంటే అర్థం ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నవాడు భాష గురించి పట్టించుకుంటే దానికి ఉండేటువంటి బలము ప్రచారం ఇలా ఉంటాయి. ఎవరో అంటే దానికి ఉండే ప్రచారం వేరుగా ఉంటుంది అనేది ఈ చారిత్రకమైనటువంటి సన్నివేశంలో మనకు తెలుస్తుంది. దేశీయ భాషలన్నింటిలోనూ తెలుగుకు ఉండేటువంటి శబ్ద పుష్టి, అక్షర పుష్టి అంత గొప్పది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత ఇప్పుడు